ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం నుండి స్వామివారికి దర్శనానికి కూడా అవకాశం కల్పించారు. తెల్లవారుజాము నుండి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేక అభిషేకాలు, అలంకార సేవలు కొనసాగుతున్నాయి. రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లో వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. రైట్, ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజమండ్రి నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి లైవ్లో అందిస్తారు. శ్రీరామ్మూర్తి. సాయిరామ్, ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయాలకి పోటెత్తారు. ముఖ్యంగా ఇక్కడ వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మనం రాజమండ్రిలో చూస్తున్నాం. ఇక్కడ ఏవి అప్పారావు రోడ్లో వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఇక్కడికి వేకువజాము నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటున్న ఆ పరిస్థితి ఉంది. ఏదైతే ముక్కోటి ఏకాదశి అనేది ఒక హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుగా భక్తులు భావిస్తూ ఉంటారు. ఈరోజు మహావిష్ణువు 3 కోట్ల దేవతలతో కలిసి భూలోకానికి ఇచ్చేశాడని చెప్పేసి ఒక నమ్మకం. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ముక్కోటి ఏకాదశి ప్రత్యేకంగా చూసినట్లయితే ఇక వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని, అలాగే దేవతల దర్శనం, పాప విముక్తి కలుగుతుందని ఈరోజు భక్తులు పెద్ద సంఖ్యలో తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి చేసి ఈరోజు పర్వదినాన్ని జరుపుకుంటూ ఇక్కడ ఏదైతే ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజించుకోవడం ద్వారా ఇక్కడ ఏదైతే ముక్తి పొందొచ్చు అని చెప్పేసి భావిస్తుంటారో, అలాగే ఉపవాసం అంటే ఈరోజు అన్న పానీయాలు కూడా కొంతమంది ముట్టకుండా కూడా చాలా దీక్షగా ఈరోజు ఈ భక్తి శ్రద్ధలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు పెద్ద సంఖ్యలో ఎక్కడ చూసినా సరే విష్ణుమూర్తి ఆలయాలు, అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలు గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ నమో వెంకటేశాయ నమః అంటూ గోవింద నామస్మరణతో ఇక్కడ భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ వాడపల్లి అంటే కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా వేకువజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఇక్కడ శేషపాన్పుపై ఇక్కడ స్వామివారు ఇక్కడ భక్తులకి దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికే దాదాపు 50,000 మంది భక్తులు వస్తారని చెప్పి అందుకు అనుగుణంగా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా వెంకటేశ్వర స్వామి ఆలయాలు భక్తులతో తూర్పుగోదావరి జిల్లాతో కిటకిటలాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చెప్పడం ఈరోజు ఏ విధంగా భక్తి శ్రద్ధలతోటి ముక్కోటి ఏకాదశి జరుపుకుంటున్నారు కదా, ఇలా ఇంతమంది ఇక్కడికి భక్తులు వస్తుంటున్నారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి చేసుకోవడం ద్వారా ముక్తి ఏ విధంగా పొందుతారు? చెప్పండి. ముక్కోటి ఏకాదశి ఏ విధంగా స్వామి మన దగ్గరికి వచ్చినట్టు ఫీల్ అవుతామండి. మనము ఖచ్చితంగా ఆయన వైకుంఠం నుంచి అన్ని చోట్ల అంతర్యామిగా ఉన్నారు కాబట్టి అన్ని చోట్ల మనకి దర్శనం ఇవ్వడానికి మనకి రెడీగా ఉంటారు. మనం స్టడీగా ఉండి ఆయన కూడా మనం పద్ధతిగా వచ్చి అన్ని విధాలుగా మనం ఇలాగా ఆచారాలు పాటించి చేస్తే మనకి మంచి జరుగుతుందని మనకి పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారం అండి. అది మనం ఫాలో అవుతున్నాం. మన పిల్లలకు కూడా నచ్చ చెప్పి మనం ఫాలో చేస్తున్నాం. ఉపవాసాలు కూడా చేస్తుంటారు కదా, ఏ విధంగా చేస్తుంటారు? అంటే వాళ్ళు శక్తానుసారం, అంటే వయసులో ఉన్నవాళ్ళు, ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు మామూలుగా కటిక ఉపవాసం చేయొచ్చు. లేదంటే మీ పాలు పళ్ళు ఒక పూట తీసుకొని ద్వాదశి రోజున మనము మహానివేదన భగవంతుడికి పెట్టి అదే బ్రాహ్మణులకు కూడా మనము స్వయం పాక రూపంలో ఇచ్చి మనం తినటం అనేది మనకి పూర్వీకుల నుంచి మనకి అంబరీషుడి నుంచి వచ్చిన పద్ధతి అండి. దానివల్ల మనం అదే పద్ధతిని పాటిస్తున్నాము. ఎవరి శక్తానుసారం వాళ్ళు పరిస్థితులను బట్టి వారి శరీర ఆరోగ్యాన్ని బట్టి చేయాలండి. ఏ విధంగా ముక్తి పొందుతారు? ఈరోజు స్వామివారిని దర్శించుకోవడం ద్వారా ఎలాంటి పూజలు చేస్తారు?
ఇక్కడ చూసినట్లయితే ముక్కోటి ఏకాదశికి సంబంధించి భక్తులు ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎక్కడ చూసినా కానీ భక్తులు పెద్ద సంఖ్యలో ఏకుజాము నుంచి కూడా తరలి వచ్చి ఈరోజు అంటే ఈ దర్శనం చేసుకోవడం ద్వారా ఈరోజు ఉపవాసం కూడా ప్రత్యేకించి ఉంటారు. అంటే పెద్దలు పిల్లలకి మినహాయితే ఎలా అంటే అన్నం కూడా ఈరోజు ముట్టకుండా కూడా ఉపవాసం చేస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. ఈరోజు ముక్కోటి ఏకాదశి రోజున కనుక ఇలాగా ఉపవాసం చేస్తూ స్వామివారిని దర్శించుకుని చేసినట్లయితే పుణ్యం ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇది పెద్ద సంఖ్యలో జిల్లా వ్యాప్తంగా కూడా తరలి వస్తున్న పరిస్థితి ఇక్కడ మనం కనిపిస్తుంది. మా భక్తులు అనేక ప్రాంతాల నుంచి తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కూడా. అమ్మా, ఏ విధంగా ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాసెస్ చెప్పు బుజ్జి. ఏ విధంగా స్వామివారిని దర్శించుకుంటారు? చాలా బాగా జరుగుతుందండి. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం వస్తామండి. ముక్కోటి ఏకాదశి ఏ విధంగా పూజ చేసుకుంటారు? ఈరోజు చేసుకోవడం ద్వారా ఎలాంటి ముక్తి పొందుతారు? ఈరోజు వైకుంఠ ఏకాదశికి గుళ్ళోకి వెళ్ళడం వల్ల వైకుంఠానికి వెళ్తారని పుణ్యం వస్తుందని అంటారు అందరూ. అందుకే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామండి. ఇది ఇక్కడ భక్తులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. ఈరోజు ఈ ముక్కోటి ఏకాదశిలో ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా ముక్తి పొందుతామని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో ముక్కోటి ఏకాదశి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ వాడపల్లిలో చూసినట్లయితే 50,000 మంది వస్తారన్న అంచనాతోటి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అలాగే మొత్తం అన్ని ఆలయాలు కూడా గోవింద నామస్మరణతో మారుమోగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.